RTI Live News. Ask for right. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం శంబర గ్రామం వద్ద పవిత్ర గోముఖి నది తీరాన భక్తుల అభిష్టములు అమ్మవారు 300 సంవత్సరాల క్రిందట సంబర గ్రామంలో గిరిజన తెగకు చెందిన కొండదొర కులం వారింట వెలిశారు. ప్రభుత్వం రాష్ట్ర పండుగ గుర్తించి విజయనగరం శ్రీ పైడిమాంబ అమ్మవారి జాతర తర్వాత శంబర పులమాంబ అమ్మవారి జాతర ప్రాముఖ్యత చెందిందని ఆలయ కమిటీ చైర్మన్ నాయిదన తిరుపతిరావు, నాయిదన సూర్య యాదవ్, ధర్మకర్తలు, మండల సభ్యులు తెలిపారు. పండుగ సందర్భంగా ఫ్లెక్సీలు, లైటింగ్ తమ సొంత ఖర్చుతో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా మీ ద్వారా నేను తెలియజేసేటటువంటి ఇక్కడికి నిత్యం భక్తుల తాకిడి ఉంది. తాకిడికి తగ్గట్టుగా ఇక్కడ భక్తులకు సదుపాయం చేయాలంటే నిధులు చాలా అవసరం. ఇక్కడ వాళ్ళు ఇక్కడికి మనకి యాత్రికులు వచ్చి ఇక్కడే వాళ్ళ యొక్క మొక్కుబడులు చెల్లించి భోజనాలు చేసి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి తగిన ఏర్పాట్లు, వాళ్ళకి తగినటువంటి షెడ్లు, వాళ్ళకి కావలసిన వాటర్ ఫెసిలిటీస్ దాతల ద్వారా మేమందరం కోరుతున్నాం. అలాగే గవర్నమెంట్ కూడా ఇంతవరకు చేశారు. అలాగే కాకుండా మరింత అభివృద్ధి శబరిమల యాత్ర ప్రతి సంవత్సరం వచ్చేది. కొన్ని వందల సంవత్సరాల నుంచి మా గ్రామంలో జరుగుతున్నటువంటి యాత్ర. ఈ అమ్మవారు ఇక్కడే పుట్టి పెరిగినటువంటి స్థలం. ఇప్పుడు మనం ఎక్కడైతే నిల్చున్నామో అది అమ్మవారు పుట్టినటువంటి స్థలము. ఇక్కడే అమ్మవారు పెరిగారు. అమ్మవారి తాలూకా కళ్యాణం కూడా ఇక్కడే జరిగింది. అయితే ఆవిడ తాలూకా కళ్యాణం జరిగిన తర్వాత ఈ వికాస ఆవిడ పెళ్లి గ్రామస్తులైన పెళ్లి కొడుకు ఆ గిరిజన గిరిజనులకు సంబంధించినటువంటి పెళ్ళి అది. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల సమస్య, ఆవిడ ఉన్నటువంటి గొప్ప మహిమ కలదు కనుక గ్రామ పెద్దలందరూ కలిపి ఆ కళ్యాణం అనేది చేయించడానికి కూనుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మామిడి పిల్లని ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ గ్రామస్తుల పెళ్లి కొడుకు ఇక్కడ సుమారు 1 కిలోమీటర్ దూరం గుడికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వనం గుడి దగ్గర ఆవిడ యొక్క సమాధి ఏర్పాటు చేయాలి. బ్రతికుండగానే ఆవిడ పెళ్లి అత్తవారింటికి వెళ్ళే సమయంలో ఆ మధ్యదారిలో ఆ సవారిని కిందకు దించమని చెప్పేసి అక్కడ భూ సమాధి ఇవ్వడం జరుగుతుంది. ఆవిడ సమాధి అయిన తర్వాత ఆవిడతో పాటు మేనత్త ఉంటుంది. ఆ మేనత్త కూడా ఇద్దరు కలిసిమెలిసి పూర్వం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు, పుట్టారు అలాగే పెరిగారు కూడాను. అయితే నువ్వు లేకుండా మేము ఎలా అని చెప్తే, లేదు నీకు వేరే స్థలం చూపిస్తానని ఇక్కడ సిబిపి పెద్దవలస దారిలో పెద్దమ్మవారి గుడి ఉంటుంది. ఆ స్థలం ఆవిడ చూపించడం జరిగింది. అయితే అప్పుడు ఆవిడ యొక్క భూసమాధి అయినప్పుడు ఈ గ్రామం అంతా, ఈ చుట్టుపక్కల ఏరియాలో అల్లకల్లోలం జరుగుతుంది.